నేటి విశిష్టత ప్రతిరోజు ఆ రోజుకున్న విశిష్టత గురించి చాలా వివరంగా తెలియజేస్తారు. మరి ఈ రోజు విశిష్టత ఏంటి? ఈ రోజుది మనం తీసుకున్నట్లయితే భాద్రపద మాసం, అలాగే కృష్ణపక్షం. అందులో మనకి ఈ రోజుని తీసుకున్నట్లయితే తదియగా మనం చెప్తాం. అయితే దీన్ని ఉండ్రాళ్ళ తద్ది అంటారు. ఉండ్రాళ్ళ తద్ది అనేది డిఫరెంట్ ప్లేసెస్లో చేసుకునే వాళ్ళు ఉంటారు బాగా. అంటే ఇది ఉండ్రాళ్ళు అంటే దీన్ని మోదక తదియ అని కూడా అంటారు. మోదకాలన్నా ఉండ్రాళ్ళన్నా ఒకటే. అంటే ఈ రోజున గౌరీదేవికి విశేషంగా పూజ చేసి స్త్రీలందరూ కూడా, ముఖ్యంగా వివాహితులు ఎవరైనా సరే మొదటి సంవత్సరంలో మొదలుపెట్టి దాన్ని కొన్ని సంవత్సరాల పాటు 5 ఏళ్ల పాటు ఇలాగా చేసుకొని దాన్ని మొత్తానికి ఉద్యాపన చెప్పడం అనేది ఒకటి. అయితే ఈ యొక్క ఉండ్రాళ్ళ తద్ది యొక్క విశేషంలో ఏంటి అంటే గౌరీదేవిని పూజ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉండ్రాళ్ళ తద్దికి సంబంధించిన దాంట్లో కథ అనే దాంట్లోకి వెళ్లే ముందు ఈ రోజున కార్యక్రమాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ తద్ది ఎక్కువ తెలుగు ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు. ఈ ఉండ్రాళ్ళ తద్దికి సంబంధించి స్త్రీలందరూ, వివాహితులందరూ కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు భర్తకి ఉండాలి, మంచి సంతానం కావాలి అని, అలాగే వివాహం కాని అమ్మాయిలు కూడా మంచి భర్త రావడం కోసం చేస్తారు అని దీని గురించి అంటారు. అయితే దీనికి సంబంధించి ఇది 2 రోజుల పండగగా కూడా చెప్తారు. అంటే విధియ తదియ 2 రోజులు చేస్తారు. అంటే ముందు రోజు చేస్తారు. ముందు రోజున ఏం చేస్తారు అంటే పసుపు ముద్ద, లేకపోతే కుంకుమ, తర్వాత కుంకుడుకాయలు, నూనె ఇలాంటివన్నీ తీసుకొని 5 ముత్తైదువులకి ఇచ్చి రేపు మీరు రావాలి మా దాంట్లో వాయినం తీసుకోవడానికి అన్నట్టుగా చెప్పి వస్తారు. ఈ రకంగా చేసినప్పుడు ఆ రోజున వీళ్ళు ఏం చేస్తారంటే తలస్నానం చేయడం, అలాగే ఉదయం పొద్దున్న 6 లోపలే ఏదైనా గోంగూర పచ్చడితో అన్నం తినేయడం, ఆ రోజున గోరింటాకు పెట్టుకోవడం, ఉయ్యాలోగడం ఇలాంటివన్నీ కూడా ముందు రోజు చేస్తారు. రెండో రోజున కూడా మళ్ళీ అవన్నీ కూడా 6 లోపల కంప్లీట్ అయిపోవాలంటారు. అంటే తెల్లవారుజామునే చేతికి గోరింటాకులు ముందు రోజు పెట్టుకొని తెల్లవారుజామున వేడన్నంలో ఏదన్నా మనం ఈ గోంగూర పచ్చడి ఇలాంటివి వేసుకొని పెరుగన్నం పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తినడం, ఎర్లీ మార్నింగ్ ఉయ్యాల్లోగడం, ఆడుకోవడం ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. ఈ యొక్క పూజలో విశిష్టత అది. అంటే పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇవన్నీ కూడా పాటిస్తారు. అంటే ఇవన్నీ చేయడం బట్టి ఏమవుతుందంటే మంచి వ్యక్తి రావాలి అన్న భావన ఒకటి. అలాగే రెండో రోజు వచ్చేటప్పటికి పూజకి వస్తారు కదా స్త్రీలందరూ, 5గురిని పిలుస్తారు కదా. ఈ 5గురు స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళకి తోరాలు ఇచ్చి గౌరీదేవికి పూజించి 5 రకాల వాయినాలు 5గురు స్త్రీలకు ఇచ్చి, ఒకటి గౌరీదేవికి కూడా ఇచ్చి, ఒకటి వీళ్ళు తీసుకొని దాని యొక్క విధి విధానాలుగా పూజా విధానం అంతా కూడా చేసుకుంటూ వెళ్ళడం అదే ఒకటి ఉంటుంది. అంటే ఈ పూజా విధానంలో మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే దీనికి సంబంధించిన కథ. ఈ కథ ఏంటి అంటే ఒకప్పుడు చిత్రాంగి అనే ఒక స్త్రీతో ఒక మహారాజుకి 7 భార్యలు ఉంటారు. ఉన్నా కూడా ఆయన ఏం చేస్తాడంటే ఇంకొక స్త్రీ మీద మక్కువ పడి ఒక వైశ్య స్త్రీని ఆమెతో ఆయన ఇదిగా ఉన్నప్పుడు ఆమె ఏమంటుందంటే అందరూ కూడా చెలికత్తెల ద్వారా తెలుసుకుంటుంది. అందరూ కూడా ఈ యొక్క ఉండ్రాళ్ళ తద్దే వ్రతం చేస్తున్నారు రాజుగారి భార్యలందరూ అని తెలుసుకొని రాజుగారితో అంటుందన్నమాట, నేను బయట వ్యక్తిని కాబట్టి నా గురించి పట్టించుకోలేదు, నాకు కూడా ఆసక్తి ఉంది, నేను అవి చేయడం నాకు ఇష్టం, నాకు కూడా ఆ సామాగ్రి పంపించినట్లయితే నేను చేస్తాను అని అమ్మాయి అంటుంది. అంటే దాంట్లో ఉంది తప్పకుండా చేసుకోమని చెప్పి రాజు ఆమెకి అవకాశం ఇస్తారు. అన్ని రకాల సామాన్లు ఇచ్చినప్పుడు ఆవిడ ఉదయమే లేచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి గౌరీదేవికి ఈ యొక్క ఇవి తయారు చేసి వాటికి సంబంధించి పూజ చేసుకొని ఆ యొక్క వ్రతానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా 5 సంవత్సరాల పాటు ఆవిడ చేసుకుంటుంది. అలాగే ఆవిడకి మంచి సద్గుణ జీవితము, మంచి ఉన్నత గతులు ఏర్పడి ఆమె జీవితం బాగుంటుంది. అంటే అది తర్వాత మనకి ఈ కథలో తర్వాత ఇంకో కథలో ఏం చెప్తారంటే ఒక వ్యక్తి, ఒక రాజుగారు తనకి సంబంధించిన ఈ స్త్రీకి పూజ చేసుకోమని చెప్పడం, చెప్తే ఆవిడ దాని గురించి పెద్ద ఆసక్తి కనబరచకపోవడం, పైగా దాని గురించి ఆవిడ వేరే రకంగా మాట్లాడడం వల్ల ఆవిడకు ఉండే అన్ని సంపదలు కోల్పోవడం అనేది ఆ స్త్రీకి, దానివల్ల ఆవిడకి ఆరోగ్యపరంగా ఆవిడ ఇదైపోవడం, ఇలాంటివన్నీ జరగడం బట్టి తర్వాత తన తప్పు తెలుసుకొని ఆమె ఆ కార్యక్రమాన్ని, అంటే ఈ ఉండ్రాళ్ళ తద్దికి సంబంధించిన కార్యక్రమాన్ని చక్కగా చేసుకున్న పిదప ఆమెకి ఉత్తమ గతులు ఏర్పడతాయి అన్న విషయాన్ని చెప్తారు. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అప్పుడు అనుకుంటారనమాట, ఏమీ కాకుండా అంటే సరైన ఇది లేని వ్యక్తికే జీవితంలో, అంటే సరైన లైఫ్ స్టైల్ కాని వ్యక్తికే అంత మంచిగా ఉన్నప్పుడు నిజంగా మంచిగా దేవుణ్ణి ధ్యానిస్తూ
నిరంతరం దేవుడి మీద పూజల్లో ఆసక్తిగా ఉండే వాళ్ళకి ఇంకెంత మంచి ఇది జరుగుతుంది అన్నది ఒకటి ఇందులో గమనించాలి అంటారు. అంటే దేవుడి మీద భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, దాని మీద మంచి అభిప్రాయం లేకుండా ఉండేవాళ్ళు తెలియకుండా చేసినా, తెలిసి చేసినా మంచి ఫలితాలు లభించినప్పుడు, నిజంగా భక్తితో శ్రద్ధతో చేసినప్పుడు ఇంకెంత మంచి ఫలితాలు లభిస్తాయి అన్నది ఒకటి, దీన్ని బట్టి తెలుసుకోవాలి అన్నది ఒకటి. అలాగే భగవంతుడి ఆరాధన అనేది మనసు పెట్టి భక్తి విశ్వాసాలతో చేసినప్పుడు ఆ శ్రద్ధతో చేసిన దానికి తప్పనిసరిగా మంచి ఫలితాలు ఏర్పడతాయి అన్నది ఒకటి దీని ద్వారా తెలుసుకోవడం. అంతేకాకుండా ఇందులో ఉండే పూర్వీకుల రహస్యం కూడా ఏంటంటే, ఒకప్పుడు రైతులందరూ కూడా ఇప్పటికీ తెల్లవారుజామున లేచి వాళ్ళు ఆ తెల్లవారుజామున లేచి యొక్క ఏదైనా ఆవకాయ అన్నమో లేకపోతే గోంగూర పచ్చడో కలుపుకొని ఒక క్యారేజీలో పెట్టుకొని పెరుగన్నమో అలాంటివి నంచుకొని తిండి మధ్యాహ్నం దాకా పొలంలో పనులు చేసుకొని వాళ్ళు ఇంటికి వస్తారు. అప్పుడు వచ్చాక మళ్ళీ తర్వాత భోజనం చేయడం వేరు. అంటే అదంతా చేయడానికి వాళ్ళకి శక్తి చాలా అవసరం. అంటే ఇది వేడన్నం, అదే ఈ యొక్క గోంగూర అనేది వేడిని కలిగిస్తుంది శరీరంలో. అలాగే పెరుగన్నం అనేది చలవ చేసేది. కాబట్టి ఈ రెండు కూడా వ్యక్తికి ఉన్నప్పుడు చురుకుదనం అనేది ఏర్పడుతుంది వ్యక్తిలో. ఆ రెండు కనుక తీసుకోవడం బట్టి చురుకుదనం, అంటే పిల్లల్లో కూడా ఆ రకమైన చురుకుదనం ఏర్పడి పొద్దున పూట వాళ్ళు ఆడుకోవడానికి అన్ని విధాలుగా కూడా ఈ యొక్క పూజని ఒకటి చెప్పడం అనేది ఒకటి. అలాగే ఇదే గోంగూర పచ్చడి పెరుగన్నంతో పాటు కొన్ని చోట్ల ఈ నువ్వు పొడి కూడా వేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇది అంటే, ఇది భాద్రపద మాసంలో ఈ సమయంలో ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చే పండగ. ఈ సమయంలో వర్షాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఆ వర్షాల వల్ల వ్యక్తికి వేడి అనేది శరీరంలో అవసరం కనుక దానికి సంబంధించి ఈ రకంగా ఈ గోంగూర పచ్చడి, తర్వాత ఈ నువ్వు పిండి, వీటికి సంబంధించినవి ఆహారంగా తీసుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచో కూడా వస్తుంది. అలాగే రైతులు వాటన్నిటిని కూడా పాటిస్తారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం చాలా దృఢంగా ఉండడం అనేది, వ్యక్తులు చురుకుగా ఉండడం అనేది, చురుకుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుందన్న విధానం ఒకటి దీంట్లో మనం ఒకటి చెప్తాం. ఇక రెండో విధంగా తీసుకున్నట్లయితే ఈ పూజలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ రోజున గౌరీదేవికి పూజ చేస్తారని చెప్పాం. ఈ అమ్మవారికి పూజ చేసే సమయంలో ఎక్కువ పసుపుకి ప్రాధాన్యత కూడా ఇస్తారు. గౌరీదేవిని చేస్తారు పసుపు ముద్దతో. కొందరు ఆ పసుపులతో కొందరు స్నానాలు కూడా చేస్తుంటారు కొంత పసుపుతో తీసుకొని. ఇవన్నీ ఏంటంటే చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు, నీళ్లలో ఎక్కువ స్త్రీలు నడవడం బట్టి, ఈ వర్షాకాలంలో ఇంట్లో పనులు ఎక్కువ చేసుకుంటూ ఉండడం బట్టి, ఆ చల్లటి నీళ్ళల్లో నడవడం బట్టి ఏమవుతుందంటే కాళ్ళు కొంచెం పుళ్ళులా వచ్చేసేవాళ్ళు, లేకపోతే అంటే తర్వాత తరాలు వచ్చేప్పటికీ చెప్పులు వేసుకొని నడవడం అది వేరే కాన్సెప్ట్. కానీ జనరల్గా పూర్వకాలంలో పద్ధతులు ఏంటంటే వాళ్ళు ఇంట్లో నడిచేటప్పుడు ఎక్కువ భాగం కాళ్ళకి పసుపులు రాసుకోవడం, గోరింటాకులు పెట్టుకోవడం. గోరింటాకు కూడా వేడిని జనరేట్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ చేసుకొని, ఇవన్నీ దాంట్లో ఉండే రహస్యాలు అన్నమాట, వైద్య రహస్యాలు. కాబట్టి ఈ రకంగా ఈ అమ్మవారికి సంబంధించి ఉండ్రాళ్ళ తద్ది అనేది స్త్రీలు ఉయ్యాలలోగడం, ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలుగా ఈ పూజ గురించి చెప్తారు. ఇది చాలా పెద్ద స్టోరీ, మనం ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకున్నాం.